నీ పరిశుద్ధ నామమునకు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు కలుగునుగాక. మొదటిగా మా వివాహ ప్రయాణం నవంబర్ 22వ తారీఖు 42 సంవత్సరాలు ముగించుకొని 43లో ఎంటర్ అయ్యాం. అప్పటి వరకు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. నా యొక్క భక్తి జీవితాన్ని చూసి మా పక్క లైన్లో ఉండేవారు సంజీవరెడ్డి నగర్లో. మా భక్తి జీవితాన్ని చూసి మొదటిగా వారి తల్లిగారు రావటం, వివాహానికి ఇవ్వమని అడగటం, తర్వాత 11 మాసాలు మేము ప్రేయర్లో పెట్టడం, ప్రభు 7 రకాల కన్ఫర్మేషన్ ఈ వివాహానికి దేవుడు ఇవ్వటం జరిగింది. 7 రకాల కన్ఫర్మేషన్ తర్వాత ఈ వివాహానికి నేను నా తల్లిగారు ఒప్పుకోవటం జరిగింది. మేము కాపు కన్వర్ట్స్, ఎవరైనా కాపుల అబ్బాయి ఉంటే పెళ్లి చేసుకోవాలి, అప్పుడే మేము వస్తామన్నారు మా బంధువులంతా. అందుకు 11 మాసాలు వెయిట్ చేయటం అయింది. చివరికి ఒక కంక్లూజన్కి వచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా భక్తి గలవారు దొరికితే చాలు. వారి అందాన్ని చూడలేదు, వారిదేది చూడలేదు, కేవలం ఒక సేవకుని కుమారుడు. ఎందుకంటే భక్తిలో మేము పెరుగుతున్నాం కనుక ఒక సేవకుని కుమారుడు అని చూసాం. కానీ మా అత్తగారు, నా కొడుకు బ్రేక్ ఇన్స్పెక్టర్, నా కొడుకు చాలా జీతం ఉంది, నువ్వు చేసుకోవాలని చెప్తా ఉండేది వచ్చి మా ఇంటికి. మీరు చెప్తే కాదమ్మా, ప్రభు చెప్పాలి, ప్రభు చెప్తే చేసుకుంటాం అని 11 మాసాలు ప్రేయర్లో పెట్టిన తర్వాత ప్రభు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే నేను ముళ్ళ బాటలోకి వెళ్ళాను. చాలామంది అనుకుంటారు పూలబాట అని. వివాహం పూలబాట ఎప్పుడు కాదు. ఇందాక రాజప్రకాష్ పాల్ గారు చెప్పినట్లు మరి 2 మనసులు 2 కుటుంబాలు కలవటం అంత ఈజీ థింగ్ కాదు. భయంకరంగా శ్రమల గుండా వెళ్ళాను నేను, భయంకరమైన యాక్సిడెంట్స్ గుండా వెళ్ళాం, భయంకరమైన శోధనలు గుండా వెళ్ళాను. ఒక స్త్రీ పొందవలసిన శోధనలు కాదు అవి, అటువంటి శోధనలు గుండా వెళ్ళాను. అయినా నేను ఇలా నిలబడగలిగాను అంటే కేవలం నా ప్రభువును బట్టి, ప్రభు నాలో నింపిన ఆత్మను బట్టి. మామూలు ఆత్మ కాదు, ఒక బలమైన ఆత్మతో దేవుడు నా 12 ఏళ్ల వయసులో నన్ను నింపారు. దెయ్యాలు పారిపోయాయి చూడగానే. జరగబోతున్నది ఒక 10 నిమిషాల ముందు ప్రభువు మాకు తెలియచేసేవారు, ఇలా పక్కింట్లో జరగబోతుందని. అలాంటి ఒక బలమైన ఆత్మతో నింపబడ్డాను గనక ఈ 42 సంవత్సరాల జీవిత యాత్రలో అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన అవమానాలు, నిందలు, హేళనలు, భయంకరమైన చేతబడులు, వీటి మధ్యన మరల అత్తగారు, మామగారు, బావగారు ద్వారా శోధనలు, పోరాటం, భయంకరమైన పోరాటం. వీటన్నిటిలో నేను నిలబడ్డాను అంటే కేవలం ప్రభు యొక్క ఆత్మను బట్టే. ప్రభు ఆత్మ నాలో లేకపోతే ఎప్పుడో డైవర్స్ తీసుకుని వెళ్ళిపోవాలి ఇద్దరం, అలాంటి పరిస్థితులు. కానీ ప్రభు నామానికి అవమానం కలగకూడదు, నా 7 బిడ్డలకు అవమానం కలగకూడదు, నా 7 బిడ్డల కుటుంబాలకు అవమానం కలగకూడదు అని నన్ను నేను నలగొట్టుకుంటూ ప్రభు పాదాల దగ్గర కూర్చుంటూ కన్నీరు కార్చుకుంటూ, నా భర్త ఉద్యోగం భయంకరమైంది కనుక ఒకటే ప్రార్థన చేసేదాన్ని, ప్రభా అడగకుండానే 7 బిడ్డలను ఇచ్చావు, గంపెడి పిల్లల్ని ఇచ్చావు, సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతంలో సేవ చేయమని ప్రభు మొదట నాకు చెప్పారు, ఇక్కడ ఈ ఏరియాలో స్టార్ట్ చేయమని. నేను నా భర్త గారు చెప్తే ఇష్టపడలేదు సేవకి. నా తల్లిదండ్రులు సేవ చేశారు, చాలా శ్రమలు పడ్డారు, సేవ అంటే అస్సలు నాకు ఇష్టం లేదు. మా తల్లిదండ్రులు సేవ చేశారు, చూశాను కనుక నాకు ఇష్టం లేదు. సపోర్ట్ చేద్దాం, సేవ చేసేవారికి ధనం ఇచ్చి సపోర్ట్ చేద్దాం, కానీ సేవ మాత్రం చేయొద్దు అన్నారు. నేను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి 12 సంవత్సరాలు మొర్రపెట్టుకున్న తర్వాత దేవుడి స్థలాన్ని చూపించి, ఇక్కడ ఆయన నేను చేయనన్నా కూడా ఫ్రైడే నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్కి దేవుడు అద్భుతంగా సంఘాన్ని ఇచ్చాడు, హీలింగ్స్ జరిగాయి. ఒక ఈస్టర్ సండేతో ఇక్కడ ఆరాధన ప్రారంభించాం. ఇలా 42 సంవత్సరాలు ఈ సేవలో సాగాం. ఫిబ్రవరి 27వ తారీఖు 93వ సంవత్సరంలో మా పరిచర్యను చూసి అనేకులు అన్యులు రక్షించబట్టం చూసి 20కి ఒకే దినమైన ఇదే స్థలంలో రెవరెండ్స్గా ఆర్డినేషన్ ఇవ్వటం జరిగింది.
ఫిబ్రవరి 27వ తారీఖు 1993 సంవత్సరం. ఇలా ఈ సేవలో సాగుతూ ఉన్నప్పుడు కూడా అనేకమైన నష్టాలు, అనేకమైన అవమానాలు, నిందలు, శోధనలు అయినా వాటన్నిటినీ తట్టుకుంటూ పిలిచిన వాడు నమ్మతగిన వాడు కనుక ఆయన చెప్పారు, నేను నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాను, నీవు మోయట్లేదు, నీ భారాన్ని నేను నీ చేత మోయిస్తున్నాను, నువ్వు ఒక్కదానివే మోయటం లేదు, నేను నీతో ఉన్నానన్నారు. నా భర్త గారికి ట్రాన్స్ఫర్స్ అయ్యి 3 ఏండ్లు వేరే చోట ఉన్నప్పుడు మరి ఈరోజు నా పిల్లలు ఎవరు అలా సరిగ్గా చెప్పలేకపోయారు. వారిని పెట్టుకొని, నా తల్లిగారిని పెట్టుకొని నేను వారిని పెంచుకుంటూ, ప్రార్థనలలో నడిపించుకుంటూ, వారికి కావాల్సిన అన్ని చూసుకుంటూ ఆ 3 ఏండ్లు ఒక్కొక్క ఊర్లో ట్రాన్స్ఫర్స్లో ఉన్నప్పుడు వారు ఉండేవారు. శని ఆదివారాలకు వచ్చేవారు. మరి సిటీలో ఉన్నప్పుడు పిల్లలు చెప్పినట్టుగా తను కూడా సహాయపడేవారు. మరి ఎక్కువగా కన్నీటి ప్రార్థనతో నా కుటుంబాన్ని నేను కట్టుకోవటం జరిగింది. ప్రతి స్త్రీగా ఒక యవనస్తురాలుగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ శుభ సందర్భంలో కన్నీటి ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు కట్టబడాలన్నా, మీ జీవితాలు కట్టబడాలన్నా, మీ సంఘాలు కట్టబడాలన్నా, ఒక పరిచర్య ముందుకు వెళ్ళాలన్నా కన్నీటి ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. అలా కన్నీటి ప్రార్థనతో నేటికి కూడా నిన్న దినమంతా కన్నీరు కార్చాను. ఈ దినం జరగటం కొరకు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయటాన ప్రభు ఇంత ఘనంగా జరిగిస్తున్నారు. మరి నా భర్త గారి గురించి ఒక విషయం చెప్పాలి. నా కుమార్తె చెప్పింది ఇందాక, తెల్లవారుజామున మా డాడీ 3ంటికి చెకింగ్కి వెళ్ళేవారని. ఆయన 3ంటికి చెకింగ్కి కారు తీసుకుని వెళ్తే 7ంటికి తిరిగి వచ్చే వరకు మోకాళ్ళ మీద ఉండేదాన్ని. నా పిల్లలందరూ నిద్రపోతూ ఉండేవారు. ప్రభుని ఒక్కటే అడిగాను, ప్రభా నాకు 7 బిడ్డలను ఇచ్చావు, ఈ 7 బిడ్డల వివాహాలు అయ్యే వరకు నన్ను నా భర్తను బ్రతికించు. వాళ్ళకి జంట వచ్చేస్తుంది, అప్పుడు వాళ్ళకి ఇంకా బాధ ఉండదు, మేము చనిపోయినా బాధ లేదు, వాళ్ళకి తోడుంది కనుక. మరి నేను చనిపోయి నా భర్త ఉంటే అయ్యో నా తల్లి లేదు నా పెళ్ళికి అనే బాధ నా బిడ్డలకు రాకూడదు. ఒకవేళ నేను బ్రతుకుండి భర్త చనిపోతే అయ్యో నా తండ్రి లేడు నా పెళ్ళికి అనే బాధ నా బిడ్డలకు రాకూడదు. మా 7 బిడ్డల వివాహాలు అయ్యే వరకు మమ్మల్ని బ్రతికించు, ఆ తర్వాత తీసుకో ప్రభా అని ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఎప్పుడో చనిపోవాలి, ఆయనకున్న ఉద్యోగాన్ని బట్టి, ఆయనకి వచ్చిన హార్ట్ అటాకులను బట్టి, సీరియస్నెస్ని బట్టి అనేకసార్లు అడ్మిట్ చేయటం, కారులో నా ఒడిలోనే పడుకొని ఇక ఇదే ఆఖరి నేను ఇంటికి తిరిగి రాను, నువ్వు పిల్లల్ని చూసుకోమని అప్పగింతలు పెట్టిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నుండి నేటికి ఇంతకాలం ఆయన దేవుడు బ్రతికించాడు. ఆయన తల్లిదండ్రుల ప్రార్థన, తర్వాత భార్యగా నా ప్రార్థన. ప్రతి భార్య భర్తల కొరకు ప్రార్థన చేయాలి, వారి ఆయుష్ల కొరకు చేయాలి. అలా తెల్లవారుజామున ఆయన కారు 3ంటికి వెళ్తే 7ంటికి రిటర్న్ వచ్చే వరకు ప్రార్థనలో ఉండేదాన్ని. ఎందుకు అంటే ఒక ఇన్స్పెక్టర్ మీద సిక్కు లారీ డ్రైవర్ కారు ఎక్కించేసి చంపేశాడు. చెకింగ్కి వెళ్తే ఇన్స్పెక్టర్ మీద ఆ లారీ ఎక్కించి చంపించేశాడు. ఆ వార్త విన్న తర్వాత నేను ప్రతి దినం చెకింగ్కి వెళ్ళారంటే ఆ టర్నింగ్లో కారు శబ్దం వినే వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేదాన్ని. నా గొప్పతనానికి చెప్పట్లేదండి, ఇది నగ్న సత్యం. దేవుని సన్నిధిలో ఆల్టర్ మీద ప్రభు నా మాటలు ప్రభు కూడా వింటున్నారు. అలా ప్రార్థనతో నా భర్త యొక్క ఆయుష్ను నేను కాపాడుకున్నాను. కన్నీటితో, ఉపవాసాలతో 70 రోజులు, 80 రోజులు, 90 రోజులు, ఒక లెక్కంటూ లేదు, పసిపిల్లల్ని పెట్టుకొని పాలు ఇచ్చుకుంటూ 90 రోజులు ఉపవాసాలు చేసిన దినాలున్నాయి. ఇలా దేవుడు నన్ను, నా కుటుంబమును, నా భర్త ఆయుష్ను పెంచి, అలాగే నా 6 బిడ్డల వివాహాలు, 12 మంది మానవ సంతానాన్ని చూసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ప్రభు పమ్మి నా కుమారుడు ఇదంతా రినోవేషన్ చేయించాడు. మంచి మ్యూజిక్ డైరెక్టర్. మరి అనేక పాటలు రాస్తూ పాడుతూ అనేక CDస్కి మ్యూజిక్ ఇస్తూ ఎంతో బలంగా ప్రభు సేవలో ఉన్నారు. నా 7 బిడ్డలు దేవుని సేవలో ఉన్నారు. నేను ఒక్కటే అడిగేదాన్ని ప్రభుని, నా 7 బిడ్డలను 7 స్తంభాలుగా నిలువబెట్టి నీ సేవలో వాడుకో ప్రభు అని. మా అల్లుడి గారు ఎప్పుడు అంటారా, అంటే స్తంభాలు కలవవు కదా, 7 స్తంభాలుగా నిలబెట్టమని మీరు ఎలా ప్రార్థన చేశారో ఏమో కానీ 7 స్తంభాలుగానే ఉన్నాయి ఇప్పుడు. అవి స్తంభాలు కలవగానే రూపు నిలబెడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుడు నా 7 బిడ్డలను 7 స్తంభాలుగా నిలబెట్టి ప్రపంచానికి ఎత్తి చూపించు ప్రభువా అని ప్రార్థన చేశాం. దేవుడు మా ప్రార్థన విన్నాడు. 7 బిడ్డలను తన పనిలో బలముగా వాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.
సో ఆ 7 పిల్లర్స్ ఇంతాక బిషప్ గారు అక్కడ చూసి అంటున్నారు. సో ద స్లాబ్ ఈస్ దేర్, ఏదైతే దాని చెత్తు అంటారు కదా, స్లాబ్ ఈస్ ద గాడ్ దట్ హీస్ కనెక్టింగ్ అస్ ఇన్ హిస్ మినిస్ట్రీ. సో హల్లెలూయా. సో చిన్న కార్యక్రమం ఉందండి, ఫాస్ట్గా. తర్వాత అంకుల్ రెస్పాన్స్ చేయాలి కంపల్సరీ రిగార్డింగ్ దిస్ వన్. ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్ యువర్ రెస్పాన్స్ అంకుల్. సో మీరు 2 మాటలు మీరు రెస్పాన్స్ ఇవ్వాలా. మీరు త్వరగా ఇది కార్యక్రమం ముందు చూపించండి అమ్మా. దేవునికి స్తోత్రం. నేనే రెస్పాన్స్, నిలబట్టు రెస్పాన్స్. దేవునికి స్తోత్రం. ఈ మంచి సమయానికి మరి ప్రత్యేకంగా ఏలూరు నుంచి వచ్చిన బిషప్ శాంతిసాగర్ గారికి అయ్యా చాలా వందనాలు. 3 రోజుల ముందే వచ్చేసారు. వారి బ్రదరు బేగంపేటలో ఐఏఎస్ ఆఫీసర్ గారి ఇంట్లో ఉండి మాకు అసలు నా కొరకు వచ్చారు కానీ భోజనం లేదు, ఏమీ లేదు, ఏం కనుక్కోలేదు. అయినా వారికి మా హృదయపూర్వక వందనాలు. ప్రేమంతా మీ దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే మా యొక్క వియంకుడు గారు, ఆర్చ్ బిషప్ ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ అయ్య గారు మా మధ్య ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిలిచిన వెంటనే వచ్చిన మరి ఈ కార్యక్రమం అంతటినీ భుజస్కంధం మీద వేసుకుని నడిపించిన మరి కుమారుడు ప్రభు పమ్మికి రాత్రి అంతా ఇక్కడ కూర్చుని ఇవన్నీ సిద్ధపరిచి మరి ఏర్పాట్లన్నీ చేశాడు. మరి ఈ రాజ్ ప్రకాష్ గారు, అలాగే లండన్లో ఉన్న మా 5వ కుమార్తె కృపా ప్రైజ్ అమ్మంటాం ఆమె, అలాగే అమెరికాలో ఉన్న పాల్ బ్లెస్సీ గారు, వారు ఎంతో సహాయం చేసి ఈ ఏర్పాట్లన్నిటికీ వారు నిలిచారు. ఇదిగో ఈ డ్రెస్ కూడా వీరు ఒకటి రాజప్రకాష్ వాళ్ళు ఇచ్చారు. అలాగే మా దివ్య డేవిడ్ గారు వారు కూడా షూట్లు తీసుకొచ్చి ఇచ్చారు. సంఘము చక్కని డ్రెస్ మాకు ఇవ్వటం జరిగింది. ఇలా అందరూ తలొక చేసి కార్యక్రమం జయకరంగా నడిపించారు. మరి ఏఏసీ ఫార్ మరి మా విజయరాజు గారు గద్దపాటి, వారెంతో ప్రాముఖ్యమైన వ్యక్తి, మామాజీకి రావటం చాలా సంతోషం. అలాగే ధనరాజ్ కోట గారికి, రెవరెండ్ శామ్యుల్ జాన్ గారికి, అలాగే మరి డేవిడ్ గారు, డేవిడ్ కడారి పాపం మొదటే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు అందరికీ వందనాలు. కోర్ కమిటీ అందరూ వచ్చారు. మరి ఎల్బీ నగర్ నుంచి బిషప్ దయానంద్ గారు అందరికంటే ముందు వచ్చారు. ఆయన టైం చక్కగా పాటిస్తారు. దేవుడు వారిని దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.